నేను స్కాలర్షిప్ ఇస్తున్నా, మీరు స్కాలర్షిప్ తీసుకుంటున్నారని మీరు అనుకోకండి. నేను మీకు అన్నని, ఓకే? సో ఇన్ఫ్యాక్ట్ నేను ఫీల్ అవుతున్నా ఒక్కొక్కరికి 10,000 ఇస్తున్నా అని. అండ్ ఈ డబ్బు మీద మీకు హక్కు ఉంది, ఎందుకంటే నేను ఎవరి దగ్గర వెళ్ళి జమ చేసి కలెక్ట్ చేసి ఇచ్చింది కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఫీల్ అవుతున్నా 10 లక్షలు ఇస్తున్నా అని. నా దగ్గర 10 కోట్లు ఉంటే అది కూడా పంచిపెట్టేటోని. సో మీరేం మొక్కోవాలా, నెక్స్ట్ ఇయర్ మీ అన్న మీకు ఒక్కొక్కడికి 1 లక్ష ఇవ్వాలని కోరుకోవాలి. ఓకే, ఒకటి. సో దీనికి నేను మీడియా వాళ్ళని పిలవలేదు, ఎందుకంటే ఈ పిల్లల ఫోటోలు ఎవరు రావద్దు దీనిలో, ఓకే? ఎందుకంటే ఇచ్చేది తొక్కలో 10,000 రూపాయలు, దాంట్లో ఏమొస్తుంది, ఏం రాదు నాకు తెలుసు. ఇది చూసేనా కొందరు బాగా డబ్బులు ఉంటాయి, వాళ్ళని ఇంకొంచెం చేస్తారని నా కోరిక. మీ నుంచి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు నచ్చిన పని చేయండి, మీ నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి. మీకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకొని దాంట్లో మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. మ్యాక్సిమం ఎంతవరకు అయితే మీరు కృషి చేయండి. మీరు వచ్చిందా మంచిది, రాలేదని మళ్ళీ ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మీరు అందరు చిన్నపిల్లలు, తొందరగా డిప్రెస్ అయిపోతారు. అలా కావద్దు. మీ వాళ్ళు ఎంతైతే అంత కష్టపడండి, దేవుడి దయ ఉంటే వస్తుంది, రాలేదంటే ఇంకోటి ఉంటుంది. ఎందుకంటే నేను ఒక 100 పనులు చేసినాను, 101 పని నాకు సక్సెస్ఫుల్ అయింది. అవునా? నేను ఎప్పుడు కూడా నేను డిప్రెషన్లోకి పోలే, నేను ఫీల్ అవ్వలే. అర్థమవుతుందారా? ఏమవుతావు నువ్వు? పోలీస్ అయితే పోలీస్ అవుతావు, లేదా నా లెక్క డాక్టర్ అవుతావు, ఏం చేస్తావు? ఏదో ఒకటి అవుతావు. అవునా? ఏం కాకపోయినా మనం ఒక ఇంటిలో, ఒక ఆడదైతే ఒక ఇంటిలో వంటి ఇంటి పనులు చేసి ఒక కుటుంబాన్ని పోషిస్తుందంటే అంతకంటే పెద్ద గొప్ప పని ఏం లేదు నా దృష్టిలో, ఓకే? సో ఇంతకంటే గొప్ప పని ఏముండదు. తల్లి కంటే, ఒక చెల్లి కంటే, ఒక భార్య కంటే గొప్ప పని ఏముండదు. మీ తండ్రికి మీరు రుణపడి ఉన్నారు, మీ పేరెంట్స్కి, పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఓకే? ఎందుకంటే వాళ్ళే చేసేది. మమ్మీ ఒక్క నిమిషం మమ్మీ ప్లీజ్. పేరెంట్స్ యొక్క త్యాగం ముందు మీకు ఎవ్వరు ఏం చేయరు. సో మీరు ఫస్ట్ రెస్పెక్ట్ చేయాల్సింది మీ పేరెంట్స్ని. పిల్లలు ఉన్నారు కదా, అర్థమవుతుందా? అమ్మ ఫోన్ చూడనిస్తలేదు, ఓకే? టీవీ చూడనిస్తలేదు, కావాల్సింది కొన్ని ఇస్తలేదని ఫీల్ అవ్వద్దు. మమ్మీ డాడీ ఎట్లా చెప్తే అట్లా చేయండి. ఏది డిసిప్లిన్ దగ్గర. పని మాత్రం, ఎడ్యుకేషన్ కోర్స్ మాత్రం మీకు నచ్చిందే తీసుకోండి, మీకు నచ్చిన పని చేయండి.